చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నదీ జలాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కేసీఆర్. పాలమూరు డిపిఆర్ ను తిప్పి పంపితే చప్పుడు లేదని మండిపాటు. క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి. కృష్ణా గోదావరి జలాల అంశంలో కేసీఆర్ మరణ శాసనం రాశారన్న రేవంత్. చర్చకు సిద్ధమని సవాల్. బీఆర్ఎస్ సిద్ధమైతే జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు. తెలంగాణ గ్రామ పంచాయతీల్లో నేడు కొలువు తీరనున్న కొత్త పాలక మండళ్లు. ప్రమాణం చేయనున్న 12,000 మందికి పైగా సర్పంచులు. అలసత్వం వీడని ఏపీ రెవెన్యూ శాఖ. సమస్యలను పరిష్కరించకుండా దసరాలను తిప్పి పంపుతున్న అధికారులు. సీఎం హెచ్చరించిన మారని తీరు. వివేక కుటుంబంపై పగబట్టిన వైసీపీ. జగన్ హయాంలో సౌభాగ్యమ్మ భూములు ఇతరులకు బదిలీ. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిర్వాకం. బంగ్లా పరిస్థితులపై భారత్ ఆందోళన. దీపు దాస్ ను చంపిన వారిని శిక్షించాలని డిమాండ్. ఢాకా మీడియాలో వ్యతిరేక ప్రచారాన్ని ఖండించిన విదేశాంగ శాఖ. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడానికి నిరసనగా పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టనుంది. నదీ జలాల కేటాయింపులో తెలంగాణకు జరగబోయే నష్టాన్ని ప్రజలకు వివరించడం సహా జనవరిలో 3 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలను బీఆర్ఎస్ నిర్వహించనుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై క్షేత్రస్థాయి పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభా పక్షం రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం విస్తృతంగా చర్చించింది. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90% వరకు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో తట్టెడు మట్టి తీయలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి 170 టీఎంసీలు తీసుకోవాలని తామే ఆలోచన చేసినట్లు చెప్పారు. 31,000 కోట్లు మంజూరు చేసి 27,000 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఎక్కువ నీరు త్వరగా తీసుకునే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 145 మెగావాట్ల సామర్థ్యంతో పంపులు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేసీఆర్ విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట విని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ ను కేంద్రం వెనక్కి పంపితే ప్రభుత్వం నోరు విప్పలేదని, కనీసం ఆ విషయం బయటకు చెప్పలేదని ధ్వజమెత్తారు. 45 టీఎంసీలతో అనుమతివ్వాలని ఉత్తమ్ ఎలా లేఖ రాస్తారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమల సాగర్ పేరిట గోదావరి జలాలు దోపిడీ చేస్తుంటే పట్టింపు లేకుండా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డిపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం. ప్రజల మధ్యలో చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం. పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. మాకు 2 బాధ్యతలు. ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడవు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు ఊసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కరపత్రాలు, పోస్టర్లు రూపొందించడంతో పాటు ప్రత్యేకంగా పాటలు కూడా తయారు చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ప్రతి గ్రామంలో ఒకరోజు దీక్ష చేయాలని, మండల స్థాయిలో సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తెలంగాణకు నీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి లేఖ రాయనున్నట్లు కేసీఆర్ చెప్పారు. కేటీఆర్, హరీష్, బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలుస్తారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ సర్వభ్రష్ట ప్రభుత్వంగా
మారిందని కేసీఆర్ విమర్శించారు. మాయమాటలతో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పంటలు కొనే దిక్కులేక రైతులు అవస్థలు పడుతున్నారని, కనీసం యూరియా సరఫరా చేసే తెలివి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ఫార్మాసిటీకి కష్టపడి 14,000 ఎకరాలు సేకరిస్తే ఫ్యూచర్ సిటీ పేరుతో దందా చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లో స్థిరాస్తి రంగం గంగలో కలిసిపోయిందన్నారు. మంచి పాలసీలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి తప్ప కేవలం టెంట్లు వేస్తే రావని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కృష్ణా గోదావరి జలాల అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సవాలు విసిరారు. కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తేనే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నట్లని, లేకుంటే లేనట్లే అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకం చేసి ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాశారని ఆరోపించారు. కేసీఆర్ కుర్చీ కోసం కొడుకు, ఆస్తుల కోసం అల్లుడు కొట్లాడుతున్నారని, వారి నుంచే ఆయనకు ముప్పు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా గోదావరి జలాలపై అవసరమైతే 2 రోజులు శాసనసభలో చర్చకు సిద్ధమని, కేసీఆర్ వస్తానంటే జనవరి 2 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం, కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత బయటకొచ్చారని, ఆయన రాక సంతోషమన్నారు. ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ శాసనసభకొచ్చి తెలంగాణకు ఉపయోగపడే అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నీళ్లు, నిజాలపై ఎవరు ఏం చేశారనేది సభలో చర్చిద్దామని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణా జలాల వాటా కోసమే తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడిందని, సమైక్య రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలోనే ఏపీ జలదోపిడీ జరిగిందని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకాలు చేసి ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాశారని సీఎం ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులను నిర్మించినా కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. గోదావరి జలాల్ని అటు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు, ఇటు తిరుపతి జిల్లా నాయుడుపేట వరకు తరలించొచ్చని చంద్రబాబుకు సలహా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుపై అసెంబ్లీ వేదికగా కేసీఆర్ మాట్లాడిన వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శించారు. ఈ వీడియోను బీఆర్ఎస్ సభ నిర్వహించే చోట ప్రజల ముందు ప్రదర్శిస్తామని తెలిపారు. కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% వాటా చాలని కేసీఆర్ సంతకం చేశారని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 71% వాటా కావాలని పోరాడుతున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ 8.11 లక్షల కోట్ల అప్పులు చేశారన్న సీఎం, తాము ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి రుణాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ అని, ఆ మాట ఆన్ రికార్డుగా చెబుతానన్నారు. కేసీఆర్ పోతే 5,000 కోట్ల బీఆర్ఎస్ ఆస్తులు హరీష్ రావు చేతికొస్తాయని, అందుకే ఆయన ఆ పార్టీని వదిలిపెట్టారని అన్నారు. కేసీఆర్ కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందని సీఎం హెచ్చరించారు. కేసీఆర్ కుర్చీ కోసం కొడుకు, ఆస్తుల కోసం అల్లుడు కొట్టుకుంటుంటే కేటీఆర్ బీఆర్ఎస్ ఐరన్ లెగ్ అంటూ కొందరు హరీష్ రావును పార్టీ అధ్యక్షుడిగా చెయ్యాలని ప్రచారం చేస్తున్నారని సీఎం చెప్పారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరిగి ఉంటే తెలిసేదన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగాయని, వాటి ఫలితాల సంగతేంటని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉంటే నిజ నిర్ధారణ కమిటీ వేసి ఏ గ్రామానికైనా వెళ్లి పరిశీలించేందుకు సిద్ధమని సీఎం సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తేనే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నట్లని, లేకుంటే లేదన్నారు. హైదరాబాద్కు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పారని డిమాండ్ చేశారు. యూరియా కోసం తమ ప్రభుత్వం యాప్ తెస్తుంటే కేసీఆర్ భరించలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సమస్యల్ని తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినా సంబంధిత అధికారుల తీరులో కొంచెం కూడా మార్పు కనిపించడం లేదు. రెవెన్యూ దర్శనం కనిపిస్తే చాలు కొర్రీలు చూపుతూ వెనక్కి పంపించడమే పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు జిల్లాలో కలెక్టర్లు, జేసీల తీరు అలాగే ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఫలితంగా 22A సహా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించడం లేదని, రెవెన్యూ శాఖ నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలే కాదు, కలెక్టరేట్, సీసీఎల్ఏ కార్యాలయాలు నిద్ర నటిస్తున్నాయి. మండలం, డివిజన్, జిల్లా నుంచి ఏదైనా దస్తరం వచ్చిందంటే పరిష్కారం మాట అటుంచి కొర్రీలేస్తున్నారు. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ అర్జీల్ని పరిష్కరించడం లేదంటున్న ఉన్నతాధికారులు వారి వద్ద ఉన్న దస్త్రాల ఊసెత్తడం లేదు. కొందరు సంయుక్త కలెక్టర్లు ఆయా దస్త్రాలపై డిస్కస్ అని రాసి వెనక్కి పంపిస్తున్నారు. ఆ తర్వాత వాటి పరిష్కారానికి నెలలు, ఏళ్ల సమయం పడుతోంది. జిల్లాల నుంచి సీసీఎల్ఏ వరకు ఎవరికి వారే తమకు ఎందుకొచ్చిన గొడవ అని పక్కవారిపై నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
పాత రికార్డులు కనిపించడం లేదంటూ పక్కన పెట్టేయడమూ రివాజుగా మారింది. ఎన్ని కొర్రీలు వేస్తే అంత గొప్పగా పరిశీలించినట్లు లెక్క అనే భావన కలెక్టరేట్లలోని కొందరు రెవెన్యూ అధికారుల్లో పాతుకుపోయింది. సిబ్బంది కొరత కూడా సమస్యకు మరో కారణం. రెవెన్యూ ప్రక్షాళన చెయ్యాలని భావిస్తున్న ప్రభుత్వం ముందుగా వీటిపై ఆలోచన చెయ్యాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామాల్లో వేలాది రెవెన్యూ సమస్యలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి. వాటిలో అధిక భాగం సమస్యలకు సంబంధించిన దస్త్రాలు కలెక్టరేట్లో సీసీఎల్ఏ కార్యాలయాలకొచ్చి మళ్లీ వెనక్కి వెళుతున్నాయి. ఇందులో 22A నిషేధిత భూములకు సంబంధించిన వాటితో పాటు సుమోటో కరెక్షన్లు, చుక్కల భూములు, రీసర్వేకు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయి. ఏదైనా దస్త్రం వచ్చిందంటే కొన్ని చోట్ల కలెక్టరేట్లోని అధికారులు లోపాలున్నాయని వెనక్కి పంపిస్తున్నారు. కలెక్టర్, సంయుక్త కలెక్టర్ కూడా వారు చెప్పిన దానికి తలూపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా భూ సమస్యకు సంబంధించిన అర్జీ వస్తే వాటికి సంబంధించిన లింక్ దస్తావేజులు ఇవ్వాలని మండల అధికారుల్ని కోరుతున్నారు. అక్కడ అందుబాటులో లేకపోతే ఏళ్లపాటు ఆయా దస్త్రాలు కదలవు. కొన్నింటికి 100 ఏళ్ల ఆధారాలు సమర్పించాలని ఆదేశిస్తున్నారు. రైతులకు అది సాధ్యమా కాదా అని ఆలోచించడం లేదు. ఉదాహరణకు కోస్తాలోని ఓ జిల్లాలో 100 ఏళ్ల కిందట కన్వర్షన్ అయిన భూమిని 22A కింద పెట్టేశారు. దీన్ని సరిదిద్దాలని తహసీల్దార్, ఆర్డీఓలు కూడా కలెక్టర్, సీసీఎల్ఏకు లేఖలు రాశారు. అయినా పరిష్కారం దొరకలేదు. న్యాయస్థానం జోక్యంతో చివరకు ఆధారాలు లేవని తిరస్కరించేశారు. ఈ సమస్య కారణంగా సుమారు 40 మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కేసులు రాష్ట్రంలో వేలల్లో ఉన్నాయి. ప్రభుత్వం వీటన్నింటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు నిలిచిన వారందరినీ ఇబ్బందులకు గురిచేసిన ఆ పార్టీ నేతలు చివరికి జగన్ బాబాయి కుటుంబానికి కూడా వదిలిపెట్టలేదు. వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతకు పెద్ద షాక్ ఇచ్చారు. సౌభాగ్యమ్మ పేరిట ఉన్న 7.03 ఎకరాల భూమిని రికార్డుల్లో మాయం చేశారు. 2022లో జరిగిన ఈ కుట్ర ఇటీవల భూముల మ్యూటేషన్ కోసం ప్రయత్నించిన సమయంలో వెలుగులోకి వచ్చింది. భర్త వైఎస్ వివేకానందరెడ్డిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సౌభాగ్యమ్మ, ఆమె కుమార్తె సునీతకు మరో చేదు అనుభవం ఎదురైంది. పులివెందులలో సౌభాగ్యమ్మ పేరిట 4 కోట్ల విలువైన 7.03 ఎకరాల భూములు ఉండగా వాటిని ఇతరుల పేరిట బదలాయించారు. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుతో జరిగినట్లు తేలింది. పులివెందుల మండలం కె వెలంవారిపల్లెలో 2006 ఫిబ్రవరి 17న స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య 1577/2006, 1579/2006 కింద 4 సర్వే నంబర్లలోని 7.03 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సర్వే నంబర్లో 351/ఏలో 2.91 ఎకరాలు, 352లో 4.05 ఎకరాలు, 353/1లో 0.04 సెంట్లు, 354లో 0.03 సెంట్లు, మొత్తంగా 7.03 ఎకరాలు ఇప్పుడు సౌభాగ్యమ్మ పేరిట వెబ్లాండ్లో కనిపించడం లేదు. ఈ భూముల మ్యూటేషన్ కోసం ఇటీవల ప్రయత్నం చేయగా ఆ భూములు ఆమె పేరిట లేనట్లుగా వెలుగులోకొచ్చింది. రికార్డులు పరిశీలించగా 2022 వరకు సౌభాగ్యమ్మ పేరిటే భూములున్నాయి. సర్వే నంబర్ 351/A కింద ఉన్న 2.91 ఎకరాల భూమి సౌభాగ్యమ్మ పేరుతో పోలిన సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి పేరిట బదలాయించినట్లు బయటపడింది. తన పేరిట వెబ్లాండ్లో భూములు లేకుండా చేయడాన్ని తెలుసుకున్న సౌభాగ్యమ్మ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య విచారణ చేపట్టి జేసీ అదితి సింగ్కు నివేదిక ఇచ్చారు. కె వెలమవారిపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్లో 352, 353/1, 354లో ఉన్న మొత్తం 4.12 ఎకరాల భూములు వెబ్లాండ్లో అక్రమ మార్పులు జరిగినట్లు ఆర్డీఓ జేసీకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ భూములు వైఎస్ సౌభాగ్యమ్మ పేరున రెగ్యులర్ ఖాతా నంబర్ 763లో ఉండగా అవి నోషనల్ ఖాతా నంబర్ 300004 కిందకు మార్చినట్లు పేర్కొన్నారు. మండల సర్వేయర్ సర్వే నిర్వహించి ఆ భూములు సౌభాగ్యమ్మవిగా తేల్చారు. వెబ్లాండ్లో మార్పులు అప్పటి తహసీల్దార్ కె మాధవకృష్ణారెడ్డి పనిచేస్తున్న సమయంలో జరిగాయని నివేదికలో పేర్కొన్నారు. రికార్డుల పరంగా చూస్తే సౌభాగ్యమ్మకే భూములు చెందుతాయని తహసీల్దార్ అక్రమాలకు పాల్పడి వెబ్లాండ్లో బదలాయింపు చేశారని విచారణా నివేదికలో వివరించారు. 2020 నుంచి 2024 వరకు పులివెందుల తహసీల్దార్గా మాధవకృష్ణారెడ్డి పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో F సెక్షన్ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. ఇటీవల డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగోన్నతి పొందారు. కలెక్టర్ కార్యాలయంలోనే పూర్వస్థానంలోనే తహసీల్దార్ హోదా కిందే పనిచేస్తున్నారు. కీలకమైన ఈ విభాగంలో నిషేధిత జాబితాలో భూములు చేర్చడం, తొలగించడం లాంటి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఏపీ రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీని పురపాలక శాఖ మంత్రి నారాయణ వారం రోజుల్లోనే నెరవేర్చారు. రెండో విడత భూ సమీకరణలో భాగంగా ఈ నెల 14న తుళ్లూరు మండలం వడ్డమాని గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. తమ గ్రామానికి రహదారి లేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా 10 రోజుల్లో రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సిఆర్డీఏ అధికారులను ఆదేశించడంతో పాటు ఇంజనీర్లను స్వయంగా తీసుకువెళ్లి రోడ్డు చూపించారు. వారం రోజుల్లోనే కొత్త రోడ్డు నిర్మించి గ్రామస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారాయణ ఇవాళ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలించిన అందరికీ గుర్తుండిపోయేది ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ అన్నారు. దుబాయ్లో నిర్వహించిన తెలుగువారి ఆత్మీయ సమావేశంలో ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తకం ఆడియోను ఆయన ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలతో పాటు 1984 నాటి రాజకీయ పరిణామాలను జనార్దన్ గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని టీడీపీ ఎన్ఆర్ఐ నేతలకు పొలిట్ బ్యూరో సభ్యుడు జనార్దన్ సూచించారు. మన చరిత్ర మీద చరిత్రలో మన గొప్ప వాళ్ళు అయిన ఎన్టీ రామారావు గారు, బాబు గారి భావజాలాన్ని భావితరాలకు అందజేయటం కోసం మీరందరూ రోజుకొక 10 నిమిషాలు ఆలోచించాలి, ప్రయత్నం చేయాలి. మీ వంతు కృషి మీరు చేయవలసిందిగా మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం మీ అందరికి. తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో నేడు కొత్త పాలక మండళ్లు కొలువుదీరనున్నాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళ జరగనుంది. ఈ మేరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 1205 ఏకగ్రీవాలతో పాటు ఎన్నికలు జరిగిన 11,497 గ్రామ పంచాయతీలకు కలిపి మొత్తం 12,702 మంది సర్పంచులుగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యులు 25,848 మంది ఏకగ్రీవం కాగా 85,955 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 1,11,803 మంది వార్డు సభ్యులుగా గెలుపొందారు. పంచాయతీ ఎన్నికల అనంతరం 12,702 మంది ఉప సర్పంచ్లను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో ఇవాళ ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. అనంతరం ప్రత్యేక అధికారుల నుంచి కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్ట ఉన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. స్టేషన్ గన్పూర్ వ్యవసాయ మార్కెట్లో జరిగిన నూతన సర్పంచ్ల సన్మానం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఆయన తండ్రి కేసీఆర్ కంటే వయసులో పెద్ద అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని తనను ఇష్టారీతిన విమర్శలు చేయడం కేటీఆర్ అహంకారానికి అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కావాలని కలలు కంటున్న వ్యక్తి మాట్లాడే మాటలు ఇవి కావని కడియం శ్రీహరి హితవు పలికారు. విద్వేష ప్రసంగాల బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తే దాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. కర్ణాటకలో కూడా అలాంటి ప్రయత్నమే జరుగుతోందన్నారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను వేధించడానికి, మాట్లాడకుండా చేయడానికి విద్వేష ప్రసంగం బిల్లును తెచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. హేట్ స్పీచ్ బిల్ అనేది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించడానికి, మాట్లాడకుండా చేయడానికి తీసుకొచ్చే ప్రయత్నం అది. ఈ చట్టంని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. కేవలం హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తిట్టే వాళ్లకు ప్రొటెక్షన్ మాత్రమే. హిందువులు ఏం మాట్లాడకుండా చేయడానికి ఈ యొక్క చట్టం. ముస్లిం కాంగ్రెస్ ముస్లిం అన్నది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కదా. హిందూ దేవతల మీద హేళంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కదా. వీళ్ళు విద్వేష వ్యతిరేకంగా బిల్ తీసుకొస్తారని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలకు మరింత ప్రాచుర్యం కల్పించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఏపీ ఎన్డీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎనర్జీ ఎగ్జిబిషన్ను మంత్రి తిలకించారు. నూతన ఆవిష్కరణల ఉపయోగాలను విద్యార్థులు వివరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి రవికుమార్ తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్ల ప్రోత్సాహకానికి ఇన్నోవేషన్ హబ్ను తీసుకొచ్చామన్నారు.
బంగ్లాదేశ్లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు భారత్ తెలిపింది. తమ అధికారులు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. దీపు చంద్రదాస్ హత్యకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వెలుపల జరిగిన నిరసనలపై ఆ దేశంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. బంగ్లా హై కమిషన్పై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్లో ఓ వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ తెలిపారు. ఆందోళనకారులు కంచె దాటలేదని వివరణ ఇచ్చారు. ఈ నెల 20న ఢిల్లీలోని బంగ్లాదేశ్ కమిషన్ ముందు ఆందోళనకు దిగిన 20 నుంచి 25 మంది ఆందోళనకారులు మైమన్ సింగ్లో హిందూ యువకుడి హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు చెప్పారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వారిని చెదరగొట్టారని, ఆ వీడియోలు ఆన్లైన్లో ఉన్నాయని తెలిపారు. వియన్నా ఒప్పందం ప్రకారం తమ భూభాగంలోని విదేశీ మిషన్లు, పోస్టులకు రక్షణ కల్పించేందుకు భారత్ కట్టుబడి ఉందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీపు చంద్రదాస్ హత్యకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. గురువారం మైమిన్ సింగ్ నగరంలో ఇస్లాం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ చంద్రదాస్ అనే వ్యక్తిని ఒక గుంపు దారుణంగా కొట్టి చంపడం కలకలం రేపింది.